దేవుని నామానికి మహిమ కలుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. అరండి, మనమందరం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనము ముందుకు సాగిపోదాం. కీర్తన గ్రంథము 118వ కీర్తన 22వ వాక్యం చదువుతున్నాం. 118వ కీర్తన. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సహించి సంతోషించగలము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక. పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మాటలు ప్రభువా, మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా నాకును మా అందరికి అర్థం చేయించండి. కొన్ని నిమిషాలు ప్రభు మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము చూస్తున్నాము, ఇల్లు కట్టువారు నిషేధించబడిన రాయి. స్తోత్రం. ఇట్లా ఒక భౌతిక సంబంధమైన ఇక్కడ ఇల్లు కట్టడానికి ఎవరైనా వచ్చిన వారు ఉన్నారా? లేరు కదా. ఆత్మ సంబంధమైన ఒక ఇల్లు కట్టబడుచుండగా దానిలో ఒక జీవము కలిగిన రాయిలాగా అమర్చబడటానికి ఇక్కడికి వచ్చిన వారు ఉన్నారు. అంతేనా? అట్లయితే జీవము కలిగిన ఒక రాయిలాగా కట్టుచున్న ఇల్లు ఇక్కడ మనం చదివిన ఈ నిషేధించబడిన రాయి, నిజానికి ఈ రాయిను నిషేధించారు. ఇశ్రాయేలు ప్రజలు ఈ రాయిని ఏం చేశారు? నిషేధించారు. కానీ నిషేధించబడిన రాయే ఇప్పుడు అందరికీ, ఆ ఇశ్రాయేలుకి, ఈ ఆత్మ సంబంధమైన ఈ ఇశ్రాయేలుకి, అందరికీ, లోకము అందరికీ కూడా ఇప్పుడు ఏమైంది? ఈ రాయి, ఎవరైతే ఈ రాయి వద్దకు వస్తున్నారో వారందరికీ ఇప్పుడు ఈ రాయి ఏమైపోయింది? అందరికీ మూలమునకు ఒకే మూల రాయి అయిపోయింది. ఇంపార్టెంట్ అయిన రాయి, అత్యవసరమైన రాయి. అర్థమవుతుందా భాష? అందరికి ఇప్పుడు మూలరాయి కూర్చుంది. ఇప్పుడు ఈ రాయి మరి ఒకటి ఏదో కాదు సహోదరులారా, జీవము కలిగిన దేవుని కుమారుడైన క్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా. అట్లయితే ఈ రాయిలో ఏముంది? జీవం ఉంది. ఇప్పుడు కట్టుచున్న రాయి కూడా ఏ రాళ్ళు కడుతున్నారంట? జీవము కలిగిన రాళ్లే కడుతున్నారు. జీవము కలిగిన మూలరాయి మీద సజీవమైన ఒక్కొక్క రాయి కడుతున్నారు. చూడండి, పేతురు పత్రిక 1వ అధ్యాయం 2:4 చూడండి. ప్రతివారు కూడా తీయండి సహోదరులారు, ప్రతివారు తీయండి. పేతురు పత్రిక, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలి నుండి
ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఎలాగనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అన్న మాట లేఖనములో రాయబడి ఉన్నది. విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయి అడ్డుబండి ఆయను. ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ మనం ఈ పేతురు దీనికి క్లారిటీ ఇస్తున్నాడు. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునద్దుకు వచ్చువారై. అంటే ఇప్పుడు రాయి ఎవరై ఉన్నారంట? ఒకసారి వాక్యం చూడండి. చదువుతో రాకపోవచ్చు కొందరికి. విన్నారు కదా, అంటే విన్నారు కానీ మాట మీద శ్రద్ధ లేదు. విన్నారు, మాట మీద మనసు లేదు. మాట మీద ఏం లేదు, మనసు లేదు. అంటే లోపల మనసు మాత్రం ఏదో ఉంది. అర్థం చేసుకోండి. అందుకనే ప్రతి మేస్త్రి వస్తున్నాడు, ఎవడి పోర్షన్ వాడు వేసుకుంటున్నాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఏం సంబంధం ఉంది ఇంటికి? ఇంటికి ఏ సంబంధం ఉంది? ఇంటికి ఏమైనా సంబంధం ఉందా? వీరు కూలికి వచ్చిన వారు. కూలికి వచ్చిన వాడు రాడ్ బెండింగ్ అయిపోగానే కూర్చుంటాడు వాళ్ళ దగ్గర. ఈ రోజున 10,000 అయిందండి, స్లాబ్ 10,000, పని అయిపోయింది, చేతులు కడుక్కున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఈ మేస్త్రికి ఇంటికి సంబంధం ఏమైనా ఉందా? జీవము లేని మీకైనా కూడా ఈ ఇంటికి సంబంధం లేదు. సహోదరులారా, మీరు పాట పాడినా సరే, మీరు కీర్తన చదివినా సరే, మీరు ప్రార్థించినా సరే, ఇదే అనుభవం. ఇదే అనుభవం. ఇక్కడ కూర్చుని మీరు ఇని వెళ్ళిపోయినా సరే, ఇది మన జీవితంలో లేకపోతే ఇదే అనుభవం. ఇదే అనుభవం, మరొకటి లేదు. ఏమి పాడుతున్నామో అర్థం కావట్లేదు, ఏమి చదువుతున్నామో అర్థం కావట్లేదు, ఏమి ప్రార్థిస్తున్నామో అర్థం కావట్లేదు. ఎందుకు సహోదరులారా మోసపోతారు? ఎందుకు మోసపోతున్నారు? కనీసం పాట పాడాలని మనసు ఉన్నప్పుడు మంచిదే, ఖచ్చితంగా పాడాలి. ఆ పాట కనీసము దేవుని సన్నిధిలో ఒంటరిగా కూర్చొని ఎప్పుడైనా ఒకరోజు పాడారా? చెప్పండి, చెప్పండి సహోదరుల. ఈ కీర్తన చదవాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడైనా ఒంటరిగా దేవునితో కలిసి ఈ కీర్తనలో ఉన్న భావం ఒంటరిగా అనుభవించారా? చెప్పండి సహోదరుల. చెప్పండి, ఒక్కసారి చెప్పండి. యథార్థమైతే చెప్పండి, లేకపోతే బలహీనత ఒప్పుకొని ఈ పశ్చాత్తాపడి ఈ మోసము నాలో ఇంకా అది కొనసాగించకూడదు. ఈ మోసం ఇప్పుడుతో ఆగిపోవాలి. సహోదరులారా, ఎవరిని మోసం చేస్తున్నా తెలుసా? సజీవుడైన క్రీస్తుని మోసం చెయ్యాలనుకుంటున్నాము, కానీ మనం మోసం చేయలేము. మనమే సిగ్గుపాలైపోతాము. నేను అనుభవించకుండా ఈ వాక్యం మీకు చెబితే ఉపయోగం ఏంటి సహోదరులారా? ఏంటి ఉపయోగం? అర్థం చేసుకోండి. ఎంత భయంకరమైన ముసుగు వేయబడిందో అర్థం చేసుకోండి. ఈ నిషేధించబడిన రాయి
అందరికి ఇప్పుడు మూలరాయి కూర్చుంది. ఈ రాయే ఇక్కడ చూడండి, ఇప్పుడు చదవండి పేతురు పత్రిక 2:4. ఈ నిషేధించబడిన రాయే ఇక్కడ పేతురు ఎత్తి పరిశుద్ధాత్మతో చెబుతున్నాడు. మనుషుల చేత విసర్జింపబడినను ఈ రాయి ఏమైందంట? మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి అనగా తండ్రి దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన ఏంటంట? రాయి అయిన ప్రభువు. ఎవరంట? రాయి అయిన ప్రభు. ఏ రాయి? రాయి విసర్జించబడిన రాయి ఇప్పుడు సజీవమైన రాయి, ఇప్పుడు జీవము కలిగిన రాయి. ఒక రోజునేమో విసర్జించబడింది, ఇప్పుడేమో సజీవమైన జీవము కలిగిన రాయి అయింది. అర్థమైందా? ఫస్ట్ ఏమైంది? సహోదరులారా, దీనికి తెలియ అవసరం లేదు, దీనికి జ్ఞానం అవసరం లేదు, దీనికి చదువు అవసరం లేదు. ప్రభువును ప్రేమించే మనసుంటే చాలు. ప్రభువును ప్రేమించే మనసుంటే చాలు. ఆజరు కోసం వచ్చిన వారికి అస్సలు అర్థం కాదు. ఆజరు కోసం వచ్చిన వారికి అస్సలు అర్థం కాదు. ఇది మీకు సత్యం చెబుతున్నా. కొంచెం మంట పుట్టించవచ్చు. అయినా కూడా ఈ మోసంలో ఉంటే, ఇంతే కొనసాగితే ఒక రోజున ఖచ్చితంగా అస్సలుగా మోసపోతాం. రంగు కలెక్షన్ ఇచ్చారు, కాలిపోయింది. ఇక్కడితోనైతే ఎంతవరకు సరి చేసుకుంటాం? అసలుగా మొత్తం ఎత్తే అస్సలుగా ప్రమాదం, ఇంటికే ప్రమాదం. అసలు మెయిన్లో ఇస్తే ఏమైంది? ఇంటి మొత్తానికి ప్రమాదం వచ్చింది. ఇక్కడ వరకు వస్తే దీన్ని ఎట్టగొట్ట సరి చేసుకోవచ్చు. ఒక్కదాంతో సరి చేసుకుని మళ్ళా దాన్ని సరి చేసుకుని దాన్ని జాగ్రత్త చేసుకోవచ్చు. అదే సమయంలో సహోదరులారా, దాన్ని అంతే కంటిన్యూషన్గా తీసుకెళ్ళి గేటు దగ్గర రాగానే ఈ మోసంతో పట్టబడితే ఏంటి? ఒక పక్క లోకం లేదు. అర్థం చేసుకోండి. ఒక పక్క లోకం లేదు, ఒక పక్క దేవుని రాజ్యం లేదు, ఒక పక్క 50 లేదు. 50 కొంచెం సాల్ట్, కొంచెం తీపి. ఈ 50 లేదు. 50 నామకార్థం ఇది లేదు. ఇది ఏది దొరకకుండా ఎందుకు సహోదరులారా? అర్థమవుతుందా భాష? 50 నామకార్థం. ఇది లేదు. ఎందుకంటే ఇది వద్దు మనకి. ఇదే కదా మన మనసు. నామకార్థం వద్దు, అదే నా మనసు కావాలా? చెప్పండి. నామకార్థం వద్దు, మరి 50 ఇది వద్దు. ఒక పక్క లోకం వద్దు, కావాలా లోకం? చెప్పండి. వద్దనే కదా, కావాలా? మరి ఒక పక్క ఇది వద్దు, జీవం కావాలా? జీవం కావాలి, దేవుని రాజ్యం కావాలా? మరి ఇది వద్దు, ఇది పొందుకోవట్లా, ఇది తీసుకోవట్లా, లోకం తీసుకోవట్లేదు, 50 తీసుకోవట్లేదు, జీవము తీసుకోవట్లేదు. మరి ఏం చేద్దామని చెప్పండి? ఏం చేద్దామని? మనం ఏమవుదామని? అన్న అర్థమవుతుందా? సిస్టర్ గారు అర్థమవుతుందమ్మా? మరి ఏమవుదామని చెప్పండి సహోదరులారా. ప్రేమతో నేను మాట్లాడుతున్నా, ప్రేమతో మాట్లాడుతున్నా. ఏమవుదామని? ఏం చేద్దామని? దేనికోసమని? ఏంటి మన ప్రయాణం? ఎక్కడుందామని? ఎక్కడ కట్టబడాలని? సజీవమైన రాయి మీద, పునాది రాయి మీద. అంతేనా? అట్లయితే మరి ఎందుకు దానికి అప్పగించు?
ఇదిగో సహోదరులారా, ఇక్కడ రాయి కట్టారంటే కింద, దీని వెంటనే మళ్ళా దాని మీద ఏమొస్తున్నారు, సిమెంట్ వేస్తున్నారు. మళ్ళీ వెంటనే దాని మీద రాయి పెడుతున్నారు. మళ్ళా సిమెంట్ వేశారు. ఇప్పుడు మళ్ళా దీని మీద రాయి వేస్తున్నారు. అంటే ఏంటి, అతకబడటానికి. అవునా? ఎవరైనా దాన్ని కొంచెం గుద్దినా, ఏదైనా తగిలినా ఎందుకు మధ్యలో సిమెంట్ వచ్చేస్తుంది? పడకుండా స్థిరంగా గట్టిగా ఉండటానికి, గట్టిగా ఉండటానికి. అవును సహోదరులారా, రాయి మధ్యలో రాయి వేరుస్తున్నప్పుడు ఈ గట్టిగా పట్టుకున్నదే దేవుని పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ వ్యక్తిని పట్టుకోపోతే ఈ వ్యక్తి అసలు దొరకనే దొరకడు సహోదరులారా. దేవుని చేతిలో దొరకడు, దేవుని చేతిలో ఉండలేడు. ఎందుకంటే అపవాది ఈడ్చుకుని వెళ్ళిపోయింది. అపవాది ఏం చేసింది? ఈడ్చుకుని వెళ్ళిపోయింది. ఉండమంటే ఒకవేళ మనల్ని బట్టి కాదు, దేవుని కృపను బట్టి. స్తోత్రం హల్లెలూయా. అనుకోవచ్చు మన అనుభవాన్ని బట్టో, మన తెలివిని బట్టో, మన యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టో ఒక్క నిమిషం కూడా మనం ఉండలేము సహోదరులారా. ఒక్క క్షణము కూడా మనం, ఒక్క నిమిషం కాదు అసలు ఒక్క క్షణము కూడా ఉండలేము. ఒక్క క్షణములోనే పతనమైపోతాము. ఒక్క క్షణం చాలు, ఒక్క నిమిషం కూడా కాదు, ఒక్క క్షణమే చాలు. ఒక్క క్షణం అంటే కన్ను రెప్పగొట్టి తెరిసే లోపు ఒక్క మాట వదిలేమంటే మన పతనం అయిపోతాం దెబ్బకి. మనం పతనమయ్యే మాట ఒక్క క్షణము చాలు, దెబ్బకి పతనం అయిపోతాం. అర్థమైందా? ఎందుకు మనకు పరిశుద్ధాత్మ కావాలో అర్థమైందా? ఎందుకు మనము జీవం మనకు ఎందుకు కావాలో ఇప్పుడు అర్థమైందా సహోదరులారా? ఎందుకు మనకు కావాలో అర్థమైందా? అమూల్యము సజీవము అయిన ప్రభు అయిన ఆ రాయి మీదకు మనము రాయిగా రావాలి. స్థిరంగా బాగా కట్టబడాలంటే ఈ పరిశుద్ధాత్మ అనే సున్నం బాగా ఎయ్యబడి దాంట్లో అతకబడాలి. లేకపోతే సహోదరులారా, ఆ సజీవమైన ఆ రాయి మీద మనం కట్టబడలేము. మన ఊహ, మన ఉద్దేశము, మన ఆలోచన ఒక భ్రమ. నేను కట్టబడుతున్నానని ఒక భ్రమ. ఈ భ్రమ ఒక రోజున తొలగిపోయింది, అప్పుడు మనము అక్కడే ఆగిపోతాం. ఈ మోసానికి కాదు దేవుడు మనల్ని పిలుస్తుంది. అర్థం చేసుకోండి సహోదరులారా. చదవండి 4. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. 5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవల్లి నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఎలాగనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన్న మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి ఆయన. విశ్వసించిన వారికి ఈ మాట హృదయములో చేర్చుకోలేని వారికి, అంటే విని మాత్రమే విని దాన్ని ఇక్కడితోనే ఆపేసి, లేకపోతే ఇంటికాడికి వెళ్ళి ఆపేసి అసలు అదేదో మాకు సంబంధం లేదు అన్నట్లుగా మనం జీవిస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంట, ఇదిగో నేను ఆ ఇల్లు కట్టువారు, అంటే ఇల్లు కట్టడానికే వచ్చింది, ఇల్లు కట్టడానికే ఉంది, కానీ ఏం చేస్తున్నారంట చదవండి. ఇల్లు విశ్వసింపని వారు, వీరెవరు? విశ్వసింపని వారు అనగా ఏంటి? విన్నారు కానీ మాకు వద్దు, మాకు అవసరము లేదు, మాకేమి సంబంధము లేదు. విన్నారు కానీ
మాకు వద్దు, మాకు అవసరం లేదు. ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించురో అదే మూలకు తలరాయి ఆయను. ఏ రాతిని ఇప్పుడు మీరు నిషేధిస్తున్నారో మరలా అదేమవుతుందంట? అదే మూలరాయి అయింది. ఇప్పుడు ఇశ్రాయేల్కి ఏ రాతిని అయితే వారు నిషేధించారో వారికి కూడా ఏమైంది? 3000 మందికి ఆది అపోస్తులు ప్రకటించినప్పుడు ఈ రాయి ఏమైంది? ఇప్పుడు వారికి 3000 మందికి తలరాయి అయిపోయింది. వారికి తలరాయి అయిపోయింది అనగా ఈ తలరాయి అనగా శిరస్సు ప్రభుత్వం అయిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రీస్తుని ప్రభువుగా వారు గతములో ఒప్పుకోకుండా త్రోసివేశారు. పేతురు, యోహానులు, ఆది అపోస్తులు మేడగది మీద నుంచి దిగివచ్చి వారు యేసుక్రీస్తు నామములో ఆయన మరణము పునరుద్ధానము ప్రకటిస్తున్నప్పుడు వారి హృదయములోనికి ఖడ్గము దూసుకుపోయింది సహోదరులు. వెంటనే 3000 మందిలోనికి ఈ యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం వచ్చేసింది. ఈ శిరస్సు తల అనగా ప్రభుత్వం వచ్చేసింది. దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క ప్రభుత్వం వారి మీదకి వచ్చేసింది. వీరు కూడా త్రోసివేసిన వారే, ఒకప్పుడు వీరు కూడా త్రోసివేసిన వారే. కానీ ఇప్పుడు మరణము, క్రీస్తు యొక్క పునరుద్ధానము విని దాన్ని విశ్వసించి దాన్ని అంగీకరించినప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం వారి మీదకి వచ్చేసింది. క్రైస్తవులారా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మాత్రము వారి అక్షరార్థంగా వారు త్రోసివేసి ప్రభుత్వాన్ని కొందరు తెచ్చుకున్నారు. ఇప్పుడైతే మాత్రము విన్నట్లుగా ఉండి, అంగీకరించినట్లుగా ఉండి, వచ్చినట్లుగా ఉండి హృదయములో మాత్రం ఏం జరుగుతుందంట? అర్థమైందా? హృదయములో మాత్రం ఏం జరుగుతుందంట? ఈ ఇల్లు కట్టబడుతున్న మూలరాయి, ఈ రాయి మాకొద్దు, ఈ రాయి ఉంటే నా బ్రతుకు నేను అనుకున్నట్లుగా జరగదు. ఈ రాయి ఉంటే నా కుటుంబములో అనగా భౌతిక సంబంధమైన కుటుంబములో నేనేసిన ప్లాను నడవదు. ఈ రాయి ఉంటే నా జీవితము నేను అనుకున్నట్లుగా జరగదు. అందుకని ఇప్పుడు ఈ రాయి ఏం చేయాలి? అర్థం కావట్లేదు ఆ మాట. ఈ రాయి ఏం చేయాలి? కొంచెం పక్కన పెడదాం. ఈ రాయి పక్కనుంటే నేను మనసు కొంచెం తెప్పరిల్లుకున్నట్టుగా ఉండేది. ఈ రాయి నాలో ఉంటే మాత్రము నా మనసు ఊరికే గడిబిడిలాడిపోతుంది. నేను ఏమైతే లోకములో అనుకుంటున్నానో దాన్ని నేను పొందలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను. సహోదరులారా, హృదయములో ఏం చేస్తున్నారంట? చదవండి ఆ మాట మళ్ళా. ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించురో, ఏ రాతిని నిషేధించురో అదే మూలకు తలరాయి. మళ్ళీ ఇప్పుడు అదే మరలా మూలరాయి కూర్చుంది. అర్థం చేసుకోండి. ఎవరైతే లోపల ఈ రాయిని తిరస్కరిస్తున్నారో అట్టి వారికి మళ్ళీ ఇప్పుడు ఈ రాయే మూలరాయే కూర్చుని తీర్పు తీరుస్తుంది. అర్థం చేసుకోండి సహోదరులారా. మరియు అది అడ్డురాయి అడ్డుబండయు ఆయన. అది అడ్డురాయు అడ్డుబండ అయిపోయింది. ఇప్పుడు కట్టువారు వాక్యమునకు అవేధులై తొట్టిల్లుచున్నారు. ఏమవుతున్నారంట? అవిధేయులై తొట్టిల్లుచున్నారు. అవిధేయులై తొట్టిల్లుచున్నారు అంటే ఈ మూలరాయైన క్రీస్తు మీద వాక్యము చేత కట్టబడాలి కదా. కానీ వాక్యమునకు ఏమవుతున్నారంటే ఈ కట్టువారు, పైకి కట్టబడాల్సిన వారు కొందరు ఏమవుతున్నారంట? అవిధేయత చూపించి కూలిపోతున్నారు. ఇప్పుడు రాయికి సంబంధం లేదు.
రాయికే సంబంధం లేదు. ఈ రాయి ఒకటి ఇస్తుందండి, తన ఆత్మనిస్తుంది. నేను కట్టుకోవాలన్నా నేనే, దీని నుంచి కూల్చుకోవాలన్నా నేనే. అంటే నేను ఎప్పుడైతే ఈ రాయి ఇచ్చిన ఆత్మను కొంచెము, రాయిలో ఉన్న ఆత్మ నువ్వు కొంచెం పక్కనుండు, నేను అనుకున్నట్లుగా జరిగించుకోవాలి అనుకు నేను ఎప్పుడైతే నేను మొదలు బయలు పెడతానో అప్పుడు ఈ రాయిలో నుంచి పూర్తిగా కుప్పగూలిపోతా. సహోదరులారా, దీన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి ఇప్పుడు ఒక్కొక్కరు మనమే పరిశీలించుకుందాం. ఎవరు దీనిలో కూలిపోతున్నామో, ఎవరో దీనిలో కట్టబడుతున్నామో. ఎందుకంటే ప్రతి వారికి దేవుడు మనస్సాక్షినిచ్చాడు. ప్రతి వారికి మనస్సాక్షినిచ్చాడు దేవుడు. ఈ దేవుని పరిశుద్ధాత్మ యొక్క మాట ప్రతి మనస్సాక్షిని శుద్ధి చేయును, ప్రతి మనస్సాక్షిని పవిత్రపరచును, ప్రతి మనస్సాక్షిని పరిశీలించును. కనుక సహోదరులారా, నాకైతే తెలియదు, దేవుని పరిశుద్ధాత్మ ఎవరినైతే మనస్సాక్షిని పరిశీలిస్తుందో, ఎవరి మనస్సాక్షిని శుద్ధి చేస్తుందో, ఎవరి మనస్సాక్షిని పవిత్రపరుస్తుందో అది దేవునికే తెలియనుగాక, అది క్రీస్తు ఆత్మకే తెలియనుగాక. దాన్ని బట్టే దేవుని పరిశుద్ధాత్మే ఇంకను కూలిపోతున్న వాడిని అక్కడ అణిచిపెట్టునుగాక, కట్టబడుతున్న వాడిని ఇంకను బలపరిచి ముందుకు నడిపించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యమునకు అవిధేయత చూపిస్తున్న వారు కనీసం ఇంటికెళ్ళి పరిశీలించుకుందాము. ఇదిగో ఈ బలహీనత నిజముగా నా దగ్గర ఉంది కదా, ఇదిగో దేవుని ఎదుట